Subscribe to Color Frames. వరల్డ్ కప్ తర్వాత టీమిండియాలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో సమిష్టిగా రాణిస్తూ వరుస సిరీస్లను గెలుస్తున్నారు. చాలా కాలం తర్వాత టీ20లోకి ఎంట్రీ ఇచ్చిన హిట్ మ్యాన్ ఆఫ్ఘనిస్తాన్ పై భారీ సెంచరీతో మెరిశాడు. ఇక యంగ్ ప్లేయర్స్ ను చూస్తుంటే రానున్న టీ20 ప్రపంచ కప్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదన్నట్టుగా చెర్రిగిపోతున్నారు. సీనియర్స్, జూనియర్స్ కలయికలో తాజాగా ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకున్నారు. టీమిండియా ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్ తో బిజీ కానుంది. ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ పిచ్ ఇండియన్ టీం కు కంచుకోట అనే చెప్పాలి. ఇక్కడ ప్రత్యర్థి ఎవరైనా సరే ఇండియన్ టీం మ్యాచ్ మొత్తాన్ని వన్ సైడ్ చేసేస్తుంది. గెలుపు ఒకటే ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉంటుంది. అయినప్పటికీ ఇంగ్లీష్ జట్టును తక్కువగా అంచనా వేయలేం. బ్రెండన్ మెక్కలం ఇంగ్లాండ్ టీం కు కోచ్ గా వచ్చిన తర్వాత వాళ్ళు బస్బాల్ గేమ్ ఆడుతున్నారు. అందులో సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్నారు. దీంతో టీమిండియా ఇంగ్లాండ్ ను మట్టి కరిపించాలి అంటే కాస్త కష్టపడాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు అనలిస్టులు. ఇప్పటికే హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు ప్రాక్టీస్ లో బిజీ అయిపోయింది. టీమిండియా కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. అయితే సొంత గడ్డపై టీమిండియానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఉప్పల్ స్టేడియంలో భారత్ కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ 5 టెస్ట్ మ్యాచ్లను ఆడిన ఇండియన్ టీం 4 మ్యాచ్ల్లో గెలిచి ఒక మ్యాచ్ ను డ్రాగా ముగించింది. హైదరాబాద్ 2018 అక్టోబర్ లో చివరిసారిగా వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు టీమిండియా 10 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో పంత్ 92, రహానే 80, పృథ్వీ షా 70 పరుగులతో సత్తా చాటారు. ఉమేష్ యాదవ్ మ్యాచ్ లో 10 వికెట్లు పడగొట్టాడు. ఇక 6 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి టెస్ట్ మ్యాచ్ నిర్వహణకు హైదరాబాద్ వేదికగా నిలిచింది. ఇంగ్లాండ్ జట్టు ఈ సిరీస్ ను అత్యంత కీలకంగా భావిస్తుంది. 2012లో భారత గడ్డపై చివరి టెస్ట్ సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్ ఆ తర్వాత టీమిండియాను సొంత గడ్డపై ఓడించలేకపోయింది. దీంతో ఈసారి సిరీస్ సాధించాలన్న పట్టుదలతో ఉంది. అయితే స్పిన్ పిచ్లపై భారత్ ను ఓడించడం ఆ జట్టుకు పెద్ద సవాలే. సో ఇంగ్లాండ్ టీం ఇండియాను దెబ్బ కొడుతుందా, చతికిల పడుతుందా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.